ఈజ్ వెరీ స్పెషల్. అంటే వేరే ఇప్పుడు దాకా మ్యారేజ్ లైఫ్లో ఆల్మోస్ట్ 10-15 years 10-12 years అవుతుంది. బట్ దిస్ ఇయర్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. సో ఎందుకంటే కల్పన మా పాప క్యారేజ్ లేవి అండ్ మేము దేవుని చాలా ఆనందంగా ఉన్నాం. అండ్ మోర్ పాస్టర్ ప్రేయర్ ఎవ్రీ సండే ఆయన చేతులకు మా పేరు పెట్టినప్పుడు the prayer will protect them throughout the week until the next week, until the Sunday. So we are, by the grace of God, throughout the year in the house, nothing is lack, no sickness, no debts, nothing. We are also very much thankful to God, and God is blessing us. We believe God is with us, and this church is so blessing to us, especially why every Friday and fasting prayer, the church will pray for every family and every individual person. So that prayer will protect every family, I believe, very strongly. And thanks so much for Pastor and Jacqueline sister for every weekly Bible studies. It was so equipping, with so strengthening, and we learned so much. It's all grace of God. Thank you so much. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి వల్ల నేను ఇక్కడ జోసఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మా గురించి కూడా ఎక్కువ చెప్పాలి. ఆత్మీయ తల్లి గురించి జోసఫ్ వచ్చి ఇక్కడ 15 years అవుతుంది. చిన్నప్పటి నుండి ఇక్కడ ఆత్మీయ సిస్టర్ గారు కూడా చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగాడు. అతను చాలా మాకంటే ఎక్కువ ఆయగారు అమ్మగారు చాలా చూసుకున్నారు. నేను ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాలనుకున్నారు. సిస్టర్ కూడా చెప్పండి సిస్టర్ అన్నారు. కానీ ఇద్దరు ముగ్గురు ఉంటారా, అక్కడ ఉంటారని దేవుడు అన్నాడు. కానీ ఎంతోమంది అందులో సాక్ష్యం చెప్పాలనుకునేది గొప్ప సాక్ష్యము. మా జీవితంలో అయ్యగారు అమ్మగారు చేసిన పట్ల వేలాది వందనాలు చెల్లించుకున్నాను. మా బిడ్డ ఇంతవరకు ఎదిగిందంటే ఈ చర్చిలో చాలా గొప్పగా ఎదిగాడు. ఏ చర్చిలో నేను చూడలేదు. పిల్లలు ఎన్నో ఆత్మలను యవనస్తులను ఈ సంఘంలో ఇంకా లేవనెత్తాలని నా కోరిక. అయ్యగారిని ఇంకా బలపరచాలా, అమ్మగారిని కూడా ఇంకా దీవించాలని ఆశీర్వదించుకుంటున్నాను. దేవుడు లేక ఇప్పుడు ప్రతిరోజుకి ఈరోజు చనిపోతానేమో, ఇది నిజమే, ఇది వాస్తవమే, అబద్ధం కాదు నేను అనుకునేది. నేను భావించాను. ఎందుకంటే ఈ పెరిగిపోతున్నాయి. వీటిని ఇది ఎంత ట్రై చేసినా కానీ మన చేతుల్లో లేదు. దేవుడే అది అక్కడ ఉంచాలి అంతే. కాబట్టి ఈరోజు రేపు ఎప్పుడు చనిపోతున్నామో నేను ఎనీ టైం ఐ మే డై అనేది నాకు ఉండింది. అయితే ఈ రాగరాగా నాకు ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది. దేవుడు అప్పుడే నన్ను తీసుకోడు, కొంతకాలం ఉంచుతాడు అనేది ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి నా గురించి, మా కుటుంబం గురించి కంటిన్యూగా ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారికి సంఘస్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇలా చెప్పడం ఫస్ట్ టైం. మామూలుగా 1-to-1 ఫ్రెండ్స్తో అలా షేర్ చేసుకునేదాన్ని, కానీ టెస్ట్ మనీ ఇలా చెప్పడము నాకు చాలా ఫస్ట్ టైం అన్నమాట. ఏమైనా తప్పు చెప్తే సారీ. ప్రైజ్ అలా దేవునికి స్తోత్రము. ఈ సంవత్సరము ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది. యాక్చువల్గా మా అత్తకు కొంచెము కంట్లో ప్రాబ్లం ఉండింది అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్కి తనకు ఒత్తుకుంటుండేది అనమాట కంట్లో. దానికోసం మేము అదే ఐ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంజక్షన్ వేయించుకోండి తగ్గిపోతుంది అని చెప్పారన్నమాట. అలా 16,000 అలా చెప్పారు, వేయించాము. తర్వాత ఫ్యూ మంత్స్కి అంటే 3 monthsకి అట్లా మళ్ళీ ఆమెకు పెయిన్ వచ్చేదన్నమాట, మళ్ళీ ఒత్తుకుండేది. మళ్ళీ తీసుకెళ్తే మేము వేసిన ఇంజక్షన్ 2-3 monthsకి పనిచేస్తుంది, మళ్ళీ వేయించుకోవాలి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఫస్ట్ అలా చెప్పలేదన్నమాట, 2-3 monthsకే పనిచేస్తుంది ఈ ఇంజక్షన్ అని. సరే ఆమె పెయిన్ తట్టుకోలేక మళ్ళీ వేయించాము. 16,000 పెట్టి అలా చేయించాము. అది ఎక్కువ రోజులు కూడా లేదు వాళ్ళు చెప్పినట్టుగానే. ఫ్యూ మంత్స్కి మళ్ళీ ఆమెకు పెయిన్ వచ్చింది. సో హాస్పిటల్ని మార్చామన్నమాట. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక్కడ బెస్ట్ మారేట్పల్లిలో కంటి ఆసుపత్రికి వెళ్ళాము. కంటి ఆసుపత్రికి వెళ్తే ఆ డాక్టర్ అంతా చూసి ఆయన 46,000 రూపీస్ ఇంజక్షన్ వేసుకోవాలని ప్రిఫర్ చేశారు. 16,000 ఎక్కువ అనుకుంటే అది ఒకేలా క్యూర్ అయితే ఎంతైనా పెట్టి చేయించవచ్చు. 16,000 పై 46,000కి వెళ్ళిపోయింది అని నాకు చాలా టెన్షన్ అయిందన్నమాట. నేను డాక్టర్ని అడిగితే ఇది తగ్గిపోతుందా, 46,000 అన్నారు కదా, ఇంజక్షన్ వేసుకుంటే తన పెయిన్ తగ్గుతుందా అంటే అది మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే అని చెప్పారు.
ఇంకా నాకు ఇంకా బాధేసింది. జస్ట్ ఒక ప్రయత్నం కోసం 46,000 అని చెప్పి నాకు చాలా బాధేసి చాలా దేవునితో ప్రభా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది, ఇలా జరుగుతుంది, ముందే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఇంత పెట్టి ఒక ఇంజెక్షన్ అది కూడా క్యూర్ అవుతుందో లేదో కూడా వాళ్ళు చెప్పడం లేదు, ప్రయత్నం అంటున్నారు అని చాలా బాధేసి ప్రేయర్ చేసుకొని ఇంకా మీ ఇష్టం మీ చిత్తం ప్రభా మీరు ఏమన్నా చేయండి అది మీ చేతిలో ఉంది అని హాస్పిటల్ తీసుకెళ్ళాము, పే చేసేసాము మనీ. తర్వాత ఏమైందంటే అలా ఇంజెక్షన్ వేయించుకునే వాళ్ళకు 5-6 మెంబర్స్ ఉన్నారు వచ్చిన వాళ్ళు ఇంజెక్షన్ వేయించుకోవాలని. అందరికీ ఇట్లా కట్టేసి తీసుకెళ్ళారు ఇంజెక్షన్ వేయించాలి అని చెప్పి. అతను కూడా తీసుకెళ్లారు. మేము వెయిట్ చేస్తున్నాం, సరే ఇంజెక్షన్ వేసి తీసుకొని వస్తారులే అని చెప్పి అందరికి వేయించిన తర్వాత లాస్ట్ మా అత్త ఉందంట, పండబెట్టిన తర్వాత డాక్టర్ వేయడానికి చూశారు. ఆమె ఎందుకు ఆగిపోయిందో డాక్టర్ నాకైతే తెలియదు. ఆమె ఆగిపోయి ఇంజెక్షన్ వేస్తే అది లోపలికి వెళ్ళదేమో బయటికి వస్తుందేమో ఆమె చెక్ చేసిందనమాట. డాక్టర్ చేసి రీచెక్ చేయాలి అని చెప్పి ఇది ఇంజెక్షన్ పని చేయకపోవచ్చు ఈమెతో అని చెప్పి ఇంజెక్షన్ వేయకుండా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయాలి అని చెప్పి బ్యాగ్ తీసుకొని వచ్చారు. అందరికి అయిపోయింది, లాస్ట్ మా అత్తది ఆగిపోయింది. తీసుకొని వచ్చి మళ్ళీ రీచెక్ చేయాలి అని చెప్పి సీనియర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అదే హాస్పిటల్లో తీసుకెళ్తే మళ్ళీ ఆమెను చూసి అవును ఇది పని చేయదు ఇంకొక ఇంజెక్షన్ వేద్దాము అని చెప్పారు. అదెంత అవుతుంది అంటే 600 అండి. 600 ఇదేమి అంత కాస్ట్ కాదమ్మా 600 అవుతుంది అని చెప్పి 600 ఇంజెక్షన్ వేసి అతను బయటకు తీసుకొని వచ్చిందమ్మా. నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను, చాలా కృతజ్ఞతలు చెప్పాను దేవుడికి. అంటే మన హృదయంలోంచి బాధ వస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎక్కడ 46,000 ఎక్కడ 600కి సరిపోతుంది, తనకు బాగానే ఉంటుంది అని చెప్పి తర్వాత చాలా రోజుల వరకు ఆమెకు ఆ పెయిన్ వచ్చిపోతుండేది. 600 వేసిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆమెకు పెయిన్ రాలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నాకు ఇట్లా సాక్ష్యం చాలా ఉన్నాయి కానీ 2 minutes ఇచ్చారు, ఇంకొక సాక్ష్యం చెప్తాను. ఈ సంవత్సరం సెప్టెంబర్లో నాకు చికెన్ గున్యా వచ్చింది. చికెన్ గున్యా వచ్చి విపరీతమైన నొప్పులు. ఈ చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది పెయిన్స్ ఎలా ఉంటాయో. పాస్టర్తో 2 సార్లు ప్రేయర్ చేయించుకున్నాను. మా ఫ్రెండ్ ఉంటుంది, తను జర్మనీలో ఉంటుంది, తను కూడా చాలా ప్రేయర్ఫుల్ అనమాట. తను కూడా కంటిన్యూగా ప్రేయర్ చేసింది. దేవుని దయ వల్ల November 15th కల్లా నాకు పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయి. దేవునికి స్తోత్రం. అది యాక్చువల్గా కొంతమందికి ఇయర్ వరకు ఉంటుంది, కొంతమందికి చాలా మంత్స్ ఉంటుందంట. నాకు 2.5 monthsలోనే దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. ఇంకొక సాక్ష్యం చెప్తాను. యాక్చువల్గా 4 years బ్యాక్ మేము కర్నూలులో ఉండేవాళ్ళం అనమాట. కర్నూలులో ఉన్నప్పుడు నాకు కింద కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉండేది కాదనమాట. ఇక్కడ నీ దగ్గర చాలా పెయిన్ వచ్చేదన్నమాట. తర్వాత ఆ పెయిన్ ఎందుకు వస్తుందో అని అనుకునేదాన్ని. అది రాను అది రెడ్గా అయిపోయి వాపు వచ్చేసింది అనమాట. యాంకిల్ దగ్గర యాంకిల్ దగ్గర వాపు వచ్చేసి నడవడానికి కొంచెం కుంటుకుంటూ నడిచేదాన్ని అనమాట. మా హస్బెండ్ అప్పుడు బెంగళూరులో వర్క్ చేసేవాడు, నేను కర్నూలులో అమ్మ వాళ్ళ ఇంటి పైన ఉండేదాన్ని అనమాట. ఇంకా తట్టుకోలేక నా వల్ల కావడం లేదు అంటే మా ఆయన పని ఆపుకొని వచ్చేసాడు అనమాట. డాక్టర్కి చూపించేద్దాము అని చెప్పి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి 2 సార్లు పోతే ఏదో టాబ్లెట్లు ఇచ్చారు కానీ నాకు నయం కాలేదు. ఇంకొక సీనియర్ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి నీకు రుమటైటిస్ ఆర్థరైటిస్ ఉందమ్మా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఇది మరి ఎట్లా తగ్గుతుంది అది ఇంకా ఎన్ని నెలలు అది ఎంత అని మనం చెప్పలేము అని చెప్పి 1 monthకు టాబ్లెట్స్ రాసిచ్చి ఇంకా మీరు 1 month వాడిన తర్వాత రండి అని చెప్పారు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఎట్లుందంటే స్టెప్స్ దిగుతున్నప్పుడు షేక్ అయ్యేదాన్ని, నడిచేటప్పుడు కుంటుకుంటూ నడిచేదాన్ని. నా పరిస్థితి చూసి ఎవరన్నా చూస్తే పాపం అనిపించేటట్లు ఉండేదన్నమాట. అంటే అట్లా కుంటుకుంటూ నడుస్తుండే, స్టెప్స్ దిగేటప్పుడు ఏదైనా రాడ్ పట్టుకోవాలి అట్లా ఉండేదన్నమాట. ఫ్రీగా నడిచేదాన్ని కదా. నా పరిస్థితి నాకే ఏంది ఇట్లా తయారైంది అని అన్నట్టుగా ఉండేది. ఇంకా నేను ఈ విధంగా నాకు నచ్చకుండా నాకు ఒకరి దయ నాకు వద్దు ప్రభా, మీరు వాక్యంలో చెప్పారు మన రోగంలో ప్రభు భరించాడు అని చెప్పాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత అని చెప్పారు. సో దీన్ని నేను యాక్సెప్ట్ చేయను, నాకు వద్దు, నా శరీరంలో వద్దు, నేను రిజెక్ట్ చేస్తున్నాను, నేను రిబ్యూక్ చేస్తున్నానని గట్టిగా పట్టుకున్నాను దేవుని వాక్యాన్ని.
ఆయన భరించాడు. భరించిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు భరించాలి, ఆయన ఆల్రెడీ ఆయన శరీరం మీద భరించాడు కదా అని చెప్పి గట్టిగా పెట్టుకొని రెబ్యూక్ చేసేదాన్ని అనమాట. రెబ్యూక్ చేస్తే అసలు ఒప్పుకునేదాన్ని కదా, అంత ఎందుకు స్థిరమైన గట్టిగా వచ్చేసింది, నాకు వద్దు అనేది వచ్చేసింది నా మనసులో. సో కంటిన్యూగా రెబ్యూక్ చేస్తుంటే ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. 1 month ట్యాబ్లెట్లు ఇచ్చాడు, 1 monthకు నేను వాడలేదు, నాకు వద్దు, నేను ట్యాబ్లెట్ ఎందుకు వాడాలి, నేను వాడను అన్నట్టు 1 month ట్యాబ్లెట్ వాడలేదు. అది ఎలా పోయిందో 4 years అయింది, ఇంతవరకు నాకు పెయిన్ లేదు. దేవుని మహాకృప చేత దేవునికి వందనాలు. ఇంకా చాలా సాక్షులు ఉన్నాయి, తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికి కూడా దేవునికి వందనాలు. మరి ఈ 2024 ఇయర్ నాకు కూడా చాలా 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 అప్స్ అండ్ డౌన్స్లో వెళ్తున్నప్పటికీ దేవుడు చాలా నాకు కృపను చూపించారు. దాంట్లో 3 things నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను జాబ్ జాయిన్ అయ్యి ఈ ఇయరే నాకు 5 years కంప్లీట్ అయింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ నాకు అంటే, నేను 9 years అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత 9 years ఐ వాజ్ లైక్ ఎ హౌస్ వైఫ్. తర్వాత ఇంట్లోనే క్లినిక్ రన్ చేసుకుంటూ ఉండేదాన్ని. 9 years తర్వాత ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఎవరు అనుకోలేదు నేను జాబ్ కంటిన్యూ చేస్తానని. సో నేనే అనుకోలేదు దట్ ఐ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ. ఎందుకంటే జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన 2nd monthకి నాకు నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. దట్ టు ఆఫ్టర్ 9 years. 2 ఒకేసారి వచ్చాయి. సో దేవుని మహాకృపను బట్టి అప్పుడు నేను అనుకున్నా, దేవా నేను ఒక్క చోటైనా కనీసం ఒక 5 ఏళ్ళైనా పని చేయాలి ప్రభా, ప్లీజ్ నా లైఫ్లో నాకు అదొక డిజైర్, ఆ డిజైర్ని ప్లీజ్ ఫుల్ఫిల్ చేయి ప్రభా అని అప్పుడు అడిగాను. బట్ గాడ్ హ్యాస్ ఎనేబుల్డ్ మీ. He has walked along with me. He's made me walk through the waters. So in 5 years, February 7th last year, I mean 2024 February 7th I completed 5 years. So ఇప్పుడు ఎన్ని ఏళ్ళు పని చేస్తే నాకు బోనస్. సో 5 years నా టార్గెట్ అయితే రీచ్ అయ్యాను. ఆల్ గ్లోరీ టు గాడ్. తర్వాత జనవరి నుంచి నాకు విపరీతమైన కాఫ్. ఐ వాజ్ సఫరింగ్ విత్ సివియర్ కాఫ్. ఎలా అంటే నేను నాకు పండుకోనికి కూడా కష్టమైపోయింది. మీరు చూసే ఉంటారు, జాన్లో చాలా సఫర్ అయ్యాను. మాట్లాడుతుంటే కూడా కంటిన్యూస్గా ఒక 15-20 minutes బ్రేక్ లేకుండా కాఫ్ వచ్చేది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో యాంటీబయాటిక్ ఇస్తున్నారు, నేను వేసుకుంటున్నాను. అండ్ ఓవర్ యూస్ కూడా అయిపోయింది యాంటీబయాటిక్స్ది. ఫైనలీ ఫిబ్రవరిలో ఇంకా ఐ కుడెంట్ టాలరేట్. హోల్ నైట్ నేను కూర్చొనే ఉండేదాన్ని, దగ్గుతూ. దానివల్ల నాకు 2nd సిజరీన్ తర్వాత నాకు నా అబ్డామినల్ మజిల్స్ కూడా చాలా వీక్ అయిపోయాయి. దగ్గి పెయిన్ రావడము, హర్నియా దాకా డెవలప్ అవ్వడం, చాలా సఫర్ అయ్యాను. సో ఫైనలీ మళ్ళీ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి నాకు అసలు తగ్గట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగితే ఆయన అన్నాడు, బెటర్ యూ గో టు పల్మనాలజిస్ట్ అని చెప్పాడు. సరే వెళ్ళాలా వద్దా? ఆయన లంగ్స్ అయితే క్లియర్గానే అనిపిస్తున్నాయి, నాకేమీ డ్రై కాఫ్ ఉంది, ఫ్లెమ్ లేదు, ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ లేదు, షుడ్ ఐ గో అనుకుంటూనే వెళ్ళాను. దేవుని చిత్తం అనుకుంటా. ఫిబ్రవరిలో ఆ రోజు వెళ్ళినప్పుడు నా బీపీ అక్కడ ఆయన ఫస్ట్ పడుకోబెట్టి బీపీ చెక్ చేశాడు. చెక్ చేస్తే 230/130 ఉంది బీపీ. నేను అసలు 3-4 days నుంచి బండి లేకుండా ఏ రోజు వెళ్ళాను. ఆఫీస్ మీద బండి మీదే వెళ్తాను, బండి మీదే తిరిగి వస్తాను. 230/130 అంటే నాకే షాక్. నేను అసలు బ్రతుకు ఉండకూడదు కదా, ఏ స్ట్రోక్ ఏదో ఒకటి రావాలి అంత దీనికి. ఐ మీన్ దట్ వాజ్ టూ హై. నేను మెడల్ వస్తుంది అని చెప్తున్నాను ఆఫీస్లో, నాకు బాత్ నెక్ పెయిన్ కూడా నా కలీగ్కి చెప్తా ఉన్నాను, హెడేక్ వస్తుంది. కానీ నేను ఒట్టి పెయిన్ కిల్లర్స్ వేసుకుని సబ్సైడ్ చేస్తున్నాను. ఐ వాజ్ థింకింగ్ దట్ అది మైగ్రేన్ ఉంది, నాకు సైనస్ ఉంది, ఏదో నైట్ అంతా నిద్ర ఉండట్లేదు ఈ కాఫ్ వల్ల. కానీ ద రూట్ కాజ్ బ్లడ్ ప్రెషర్ అని నాకు తెలియదు. ఆయన కూర్చోబెట్టి చెక్ చేశాడు, పడుకోబెట్టి చెక్ చేశాడు, కొంతసేపు రెస్ట్ తీసుకోమన్నాడు. అలా ఎంత చేసినా కానీ ఇట్ వాజ్ నాట్ కమింగ్ డౌన్. నేను ఫైనలీ ఐఎమ్ ష్యూర్ నీకు హార్ట్లో కూడా ఏదైనా అబ్నార్మాలిటీ వచ్చి ఉంటుంది ఇంత దీనికి, ఐ వాంట్ యూ టు గో ఫర్ ఫుల్ టెస్ట్ అని అన్ని టెస్ట్లకు పంపించేశాడు. 2D ఈకో, రీనల్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్ అన్నీ చేయించారు. బై గాడ్స్ అబండెంట్ గ్రేస్ అన్నీ నార్మల్ వచ్చాయి. నథింగ్, ఎక్కడ కూడా ఇంకేది లేదు. కానీ బ్లడ్ ప్రెషర్కి ఇంకా వేరే ఎన్నో రీజన్స్ ఉండిండొచ్చు, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అవన్నీ కూడా. బట్ ఐ జస్ట్ ప్రేజ్ గాడ్. దేవుడు నాకు యాక్చువల్లీ ఇంకో లైఫ్ ఇచ్చాడు చెప్పాలంటే. అక్కడ ఏమన్నా అయ్యిందా, నేను ఏమవుతుండే ఆ టైంలో బైక్ పైన నడిపిస్తున్నప్పుడు. ఆయన అంటారు కదా, ఏంజల్స్ ప్రొటెక్టర్స్. సో హీ ప్రొటెక్టెడ్ మీ అండ్ ఆయన రెక్కల చాటున నన్ను కాచి కాపాడాడు. దానికి దేవుడికి మహిమ వందనాలు. ఐ ప్రేజ్ గాడ్.
థర్డ్ సాక్ష్యం వచ్చేసి అక్టోబర్ 28 రోజు, నేను డీటెయిల్స్ ఎక్కువ లోతుగా చెప్పలేను, కానీ నేను 27th రోజు చర్చ్కి వచ్చి వర్షిప్ చేశాము. ఆ వర్షిప్లో లాస్ట్ పాట నా సహాయుడా నా సమర్థుడా. చాలా ఆ పాట పాడుతున్నప్పుడు దేవుని సన్నిధిని నేను చాలా క్లోజ్గా ఆ రోజు అనుభవించాను. రాత్రంతా కూడా రూమ్కి వెళ్ళి, మా పిల్లలు పడుకున్న రూము, నేను ఉండే రూము, అన్ని రూమ్స్లో కూడా ఆ పాట పాడుతూ ప్రేయర్ చేశాను. నెక్స్ట్ డే ఎదురైన శోధన జీవితంలో నేను ఊహించలేదు అలాంటి ప్లేస్లో నేను అడుగు పెడతానని. నా కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ తెలుసు. మరణం లోతుల్లో ఆ లోయలోకి ఎంటర్ అవుతామని తెలీదు. 4 days దేవుడు 4 days ఇచ్చాడు. ఎంత గొప్పగా దేవుడు ఆ మరణపు లోయలోంచి నన్ను, నా పిల్లల్ని, నేను ఊహించలేదు అసలు ఆ శోధనలోకి నేను ఎంటర్ అవుతానని. కానీ దేవుడు ఆ దాంట్లోంచి ఇలా పట్టుకొని బయటికి, శద్రక్ మెషక్ అబేద్నెగోలాగా మంటలో ఉన్నాము, కానీ ఆ మంట తగలకుండా బయటికి తీసుకొని వచ్చారు. సో అంటే డీటెయిల్ చెప్పలేకపోతున్నాను, బట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ద లార్డ్స్ గుడ్నెస్. ఫర్ ఎ పర్సన్ లైక్ మీ, నేను ఎప్పుడు ఆంటీకి కానివ్వండి, నన్ను పాస్టర్ కానీ, నన్ను లోతుగా నాకు తెలిసిన వాళ్ళందరికీ నాకు ఎప్పుడు కోపం వచ్చినా దేవుడు నాకు ఏం చేశాడు, దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూస్ టు కమ్ టు మై మౌత్. గాడ్ హ్యాస్ షట్ మై మౌత్ దిస్ ఇయర్. హీ సెడ్ దట్ ఇంకోసారి ఆ మాట అన్నికి లేదు ఇంకా. హీ హ్యాస్ మేడ్ మీ టేస్ట్ హిస్ గుడ్నెస్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, ఇంకా అంతకన్నా మించి సమస్య ఇంకా ఏది లేదు, మరణం తప్ప. ఇంకా ఐ డోంట్ థింక్ మనం ఇంకా అంతకు మించి ఇంకేది చూడమని. హీ హ్యాస్ మేడ్ మీ టేస్ట్ హిస్ గుడ్నెస్, ద లార్డ్ ఈస్ గుడ్ అని ఇంకెప్పటికీ నేను నా నోట్తోనే పలుకుతున్నాను. కోపం వచ్చిన నేను, లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ యు ఆర్ గుడ్. I praise God. 2024 I have tasted his goodness, his faithfulness towards me. I may not understand everything as of now. ఆయన ప్లాన్స్లో ఇంకా పజిల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫిట్ అవుతుంది. నేను ఆ పజిల్ని మొత్తం చూడలేకపోతున్నా. ఐఎమ్ షూర్ గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ మీ, అండ్ he will bless my family, me, my children, and I thank each one of you, ఎస్పెషలీ నా హార్డ్ టైమ్స్లో ప్రేయర్ చేసిన పాస్టర్ గారు, సిస్టర్, ఆంటీ, అంకుల్, అండ్ ఫ్రైడే ప్రేయర్స్లో మా కోసం కంటిన్యూస్లీ ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రేయర్ వారియర్కి ఐ థ్యాంక్ యూ సో మచ్. మీరందరి ప్రేయర్సే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాయి. మేము ట్రావెల్ చేసిన పిల్లలు ఎక్కడున్నా కానీ మీరందరి ప్రేయర్స్ దేవుడు ఆలపిస్తూ ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడుతున్న దేవాది దేవుడిని. అండ్ ఇంకోటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను చర్చ్కి నడిపించాడు. ఓన్లీ మ్యాక్సిమం ఒక 2 Sundays మిస్ అయ్యానేమో. త్రూ అవుట్ ద ఇయర్ ఐ వాజ్ ఏబుల్ టు కమ్ టు చర్చ్. హల్లెలూయా. సో ఐ థ్యాంక్ యూ పాస్టర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ దేవుడు నా సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్. నాకు జనవరి 21st దేవుడు నాకు ఫర్నాండిస్లో జాబ్ ఇచ్చాడు. ఇష్టం లేదు, బట్ ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. కానీ దేవుడు నాకు తెలియకుండానే నా పట్ల ఎన్నో మేలులు చేస్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో నాకు అసలు ఫాస్టింగ్ అంటేనే ఇంతకుముందు నాకు తెలియదు అనమాట. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత త్రూ వేరే సిస్టర్ ద్వారా లెంటర్ డేస్లో ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ 9 o'clock వరకు ఫాస్టింగ్ ఉండడం నేర్చుకున్నా, ప్రేయర్లో గడపడం కూడా నేర్చుకున్నాను. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటూ ప్రేయర్లో గడుపుతున్నా. పర్టికులర్లీ డ్యూటీలో కొంచెం టైం తీసుకొని వర్క్ కూడా ఆపేసి ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూనే అవుతూనే ఉంది అది. ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఇలా దేవుడు నాకు సమయాన్ని ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. సో యాక్చువల్లీ నేను మార్నింగే చెప్దాం అనుకున్నాను నా సాక్ష్యము, బట్ స్టిల్ ఈవినింగ్ ఉంది కదా, ఈవినింగ్ చెప్పొస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. సో ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుడు అనేకమైన మేళ్లతోని నన్ను, నా కుటుంబాన్ని కాపాడి తన కృపలో భద్రపరుచుకొని మరి ఎన్నో దీవెనలతో ఆశీర్వాదంతో మా అందరినీ నింపి ఫలింపజేసినందుకు ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఒక 2024 సంవత్సరంలో తెలుగు ఆరాధన గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను మార్నింగ్ సర్వీస్కి వచ్చి
ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ తెలుగు ఆరాధనకి రావాలంటే మళ్ళీ వెళ్ళాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎప్పుడు మైండ్లో మనసులో. కానీ ఎప్పుడైనా కానీ ఏదో ఒక పని మీద బయటకో లేకుంటే అక్కడికో ఇక్కడికో వెళ్ళి చాలా ఆక్యుపైగా ఉండేవాడిని నేను. అలాంటి నన్ను దేవుడు మరి తన ఆలయానికి నడిపించి ఆరాధనలో అవకాశం ఇచ్చి మరి మీ అందరితోని ఏకీభవించి పాటలు సెలక్షన్లోనైనా కానీ మరి పాటల్లో అని దేవుడు తన కృపను ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈ యొక్క సంవత్సరంలో చెప్పాలంటే ఆరాధన అనేది నాకు చాలా ఇష్టమైన అంశం. నేను ఎంతగా ఆరాధిస్తానంటే అసలు నేను మార్నింగ్ నా బండి స్టార్ట్ చేశానంటే నా నోరు స్టార్ట్ అయిపోతుంది ఆరాధనతో. ఆరాధన నుంచి స్టార్ట్ అయ్యి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పాటలు పాడుకుంటూ మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్ ఫ్రీ టైంలో ఉన్నా కానీ ఆరాధించుకుంటూ మళ్ళీ ఇంటికి రావడం, ఇంటి నుంచి వేరే పనికి వెళ్ళడం, అలా వెళ్తూ ఆరాధించుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఒకలాంటి ప్రొటెక్షన్ అనేది మనం రుచి చూస్తాం అన్నట్టు. అసలు నేను అది మాటలు చెప్పలేను, బట్ స్టిల్ ఆ హార్ట్ అంతా కూడా ఒకలాగా సంతోషంతో నిండిపోతుంది. అది ఆ ఆరాధనలో నేను చాలా అనుభవించాను. అప్పుడు ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది అనుభవించాను. మరి అలా చేస్తున్నప్పుడు మరి దేవుడు ఈ సంవత్సరంలో మరి ఆరోగ్యం గురించి చెప్పాలంటే నాకు ఈ సంవత్సరంలో అసలు ఫీవర్ రాలేదు, ప్రేజ్ రాలేదు. మామూలుగా అంటే మొన్న క్యారల్స్ నుంచి కొంచెం కోల్డ్ కాప్ వచ్చింది కానీ ఈ సంవత్సరంలో జనవరి నుంచి టిల్ డిసెంబర్ వరకు దేవుడు తన కృపలో భద్రపరుచుకొని నాకు అసలు ఫీవర్ కాఫ్ అనేది ఎటువంటిది ఏం రానివ్వకుండా తన కృపలో భద్రపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి ఒక 2 భయంకరమైన యాక్సిడెంట్స్ నుంచి నన్ను తప్పించాడు. ఒకటి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మార్నింగ్ సర్వీస్లో షేర్ చేసుకున్నాను. అదేంటంటే ఒకసారి నేను బండి మీద నుంచి వస్తున్నాను, బండి నడుపుకుంటూ మామూలుగా వచ్చే టైంలో ఒక చిన్న బాబు నా వెహికల్కి అడ్డం వచ్చిన తర్వాత నేను అతను కూడా హ్యాండ్ సిగ్నల్ అట్లాంటిది ఏం పెట్టాడు, సడన్గా వచ్చేసట్టు ముందరికి. నా బండి ఆల్మోస్ట్ ఆల్ 50 స్పీడ్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒకసారి నా పక్కనే కారు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను కొంచెం కట్టుకొట్టకపోతే నేను కారు గుద్దుకొని కింద పడిపోయాను. అటువంటిది ఒక భయంకరమైన యాక్సిడెంట్. ఇంకొకటి ఇక్కడ ఈ తార్నాక జంక్షన్లో నేను ఇట్లా క్రాస్ అయ్యే టైంలో ఒక ఆటో వాడు రాంగ్ రూట్లో వచ్చాడు. అప్పుడు నేను మంచి స్పీడ్లో ఉండి వాడు కరెక్ట్ ఇట్లా రాంగ్ డైరెక్షన్లో వచ్చేసరికి నా బండి కొంచెం ఇట్లా కట్ చేసి వెళ్ళిపోయాను అన్నట్టు. ఆల్మోస్ట్ ఎప్పుడైతే అట్లా నేను కట్ చేసి బండి పక్కన ఆపి కొంచెం బ్రీత్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అలాంటి 2 భయంకరమైన యాక్సిడెంట్స్ నుంచి ఒక సంవత్సరం దేవుడు కాపాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా యొక్క కుటుంబంలో కూడా డానోకి, సియానాకి ఆ సిక్నెస్ నుంచి దేవుడు ఎంతో స్వస్థతనిచ్చాడు. సుష్మాకు కూడా స్వస్థతనిచ్చాడు. నాకు కూడా ఎటువంటి అన్ని విషయాలలో దేవుడు తన బలమైన కృపను మా కుటుంబం పైన ఉంచినందుకు మరి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి పాస్టర్ గారికి, పాస్టర్కి, మరి సంఘానికి కూడా ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. చిన్నయ్య గారికి, అమ్మగారికి వందనాలు, సంఘాలందరికీ వందనాలు. నిజంగా ఈ సంవత్సరంలో దేవుడు సమృద్ధిగా వాక్యాలు వినడానికి సమయం ఇచ్చాడు. 2 సర్వీసులు వినడానికి, బైబిల్ స్టడీలో వినడానికి, చక్కగా తెలుగులో మంచిగా అర్థమయ్యే రీతిగా మాకు చెప్పిన తండ్రులకు అందరికీ వందనాలు. మా కుటుంబం కొరకు కూడా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఇంకా మేము ఐక్యతలో ఇంకా ఆత్మీయలో ఎదగాలని మా కొరకు ప్రేర్ చేయమని ఈ సంవత్సరం అంతా దేవుడు చక్కగా మమ్మల్ని కాపాడండి. మేము సమీపంగా ఉండకపోయినా దేవుడు మాకు సమీపంగా ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవునికి వందనాలు. పిల్లల కాలేజీ విషయంలో, వాళ్ళ పీజీ విషయంలో దేవుడు సాయం చేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించిన దైవ సేవకురాలు కూడా వందనాలు. వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే ఈ 2024 సంవత్సరంలో ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, నిందలు వచ్చాయి, నిందలు కూడా మోపారు. అయినప్పటికీ కూడా మనుషుల వైపు చూడకుండా కేవలము దేవుని వైపు చూస్తూ బ్రతుకుతూ ఉన్నాను. దేవుని వైపు చూసినప్పుడు ఎవరైతే నా మీద నిందలు వేశారో, అవమానాలు పాలకు
చెప్పారో వాళ్ళందరూ కూడా అనారోగ్యముతో పాల్పొంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే లేనటువంటి మాటలు, నేను ఉండేదే సరిగ్గా మౌనంగా అయినప్పటికీ కూడా నేను అనని మాటలు కూడా నా మీద వేసి వాళ్ళందరి దగ్గర ఈరోజు అనారోగ్యము పాలైపోయి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు, తెలుసుకున్నారు వాళ్ళు, అరే నేను ఇతని మీద ఈ నింద వేశాను అనుకున్నారు. అదే విధముగా మరి ఎప్పుడు కూడా మా కుటుంబం గురించి బ్రదర్కి అడుగుతూ ఉంటాను, మెసేజ్ పెడతాను, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అంటే, లే బ్రదర్ ఎవ్రీ ఫ్రైడే మీరు మా కుటుంబీకులు అయిపోయారు, మా ఫ్యామిలీ అయిపోయారు, మీ గురించి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను, మా యొక్క సంఘస్థులు, ఆంటీ కావచ్చు, అంకులు కావచ్చు, వీళ్ళు కూడా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థన వల్లనే ఈరోజు ఇక్కడ నిలబడి అనేక స్థలాలలో దేవునికి మహిమకరంగా నేను వాడబడుతూ ఉన్నాను. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మా కుటుంబీకులను కూడా ఎల్లవేళలా కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన బ్రదర్ చెప్పాడు కదా, బండి స్టార్ట్ చేశాడంటే పాటలు పాడటమే. నాకు కూడా అలాంటి అలవాటే. ఒక్కొక్కసారి లాంగ్ డ్రైవ్ హైవే రూట్ వచ్చినప్పుడు కూడా ఒక నిమిషం కొనుగుపాటి తీసి అది ఎక్కడ దాకా వెళ్తుంది బండికి, యాక్సిడెంట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేయలేదు దేవుడు. అందుకై మరొకసారి దేవుడికి నిండా వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా నా గురించి, నా కుటుంబం గురించి మీరు చేసిన ప్రార్థన వలన ఈరోజు ఇంత సురక్షితంగా క్షేమముగా మీ మధ్యలోనికి నడిపించినటువంటి దేవునికి వందనాలు. అదేవిధంగా మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి మీ సాక్ష్యం దీవించింది.